हाय फ्रेंड्स, टुडे पार्ट हिंदी पार्ट दुख की अधिकार. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. ఈరోజు పాఠము నేను చెప్పబోయే పాఠము దుఃఖికి అధికారం గురించి. కవి ఎలా వర్ణించాడు, ఆ కవి గురించి ఎలా వర్ణించాడని చెప్తున్నాడు. ఈ దుఃఖికి అధికారంలో కవి బాధల గురించి వర్ణించాడు. అంటే మనకి ఆ బాధపడే అధికారం ఉన్నది కదా. దుఃఖు ఏ అధికార్, దుఃఖం యొక్క అధికారం, మనకి బాధపడే అధికారం కూడా ఉంది. అది ఎవరు అడ్డు చెప్పకూడదు. చూడండి, కొంతమంది బయటికి బాధపడటానికి కూడా హక్కు లేదు. వాళ్ళు బాధపడుతుంటే, ఏమ్మా ఎందుకు ఇక్కడ బాధపడుతున్నావు, లోపలికి వెళ్ళి బాధపడిపో, మీ ఇంటికి వెళ్ళి బాధపడు, మా షాప్ ముందరికి ఏడుస్తావు, అట్లా తింటుంటారు. మరి సమాజంలో ఎట్లా ఉన్నారు ఇప్పుడు అంటే చాలా రకాలుగా ఉన్నారు. బయట కూర్చొని పిచ్చాపాట మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి పనికి పోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ పాఠంలో ఆమె ఒక నడి వయసురాలు అన్నమాట. ఆమెకి 13 సంవత్సరాలటువంటి పిల్లగాడు ఉండేవాడు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఆమె వెంటనే పాపం కూరగాయలు అమ్ముకోవటానికి వచ్చిందన్నమాట. అయితే వీళ్ళందరూ అనుకోవటం ఏంటంటే, కూరగాయలు అమ్ముకుంటున్నారు కదా, మరి అంటూ ఉంటుంది కదా, కూరగాయలు కూడా ఎలా కొనాలని, ఎలా కొంటున్నారు వీళ్ళు, ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు కొంటున్నారు ఆమె దగ్గర, అలా అనుకుంటూ ఉంటుంటుంది సమాజం. అంటే ఏంటి అంటే పోయిన తర్వాత బతుకు తెరువు లేదా, వాటికి అంటూ ఉంటుందా, కూరగాయలకి అంటూ ఉంటుందా, లేదు, అంటూ మన మనసులో ఉన్నది. కాబట్టి చనిపోయిన తర్వాత స్నానం చేస్తారంటారు, కానీ ఈ స్నానం చేస్తే అంటే వైరస్ అనేది, ఆ వైరస్ చన్నీళ్ళ స్నానం చేస్తే అడిబట్టల మీద పోసుకుంటే వైరస్ పోతుందంటారు. కాబట్టి ఐసోలేషన్స్ ఇప్పుడు పెడుతున్నారు కదా, ఈ శవం నుంచి వచ్చే ఈ దుర్వాసన కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ దానివల్ల కొంచెం అంటు అనేది పెడతారు. అది 15 days ఉంటుంది కాబట్టి 15 days అంటు అని పెడతారు. సరే, ఈ విధంగా ఆమె చనిపోయి పారేసంగా వచ్చింది కాబట్టి ఇక్కడ సమాజంలో ఏమనుకుంటున్నారు, ఆమె అంటు కదా, మరి ఎలా అమ్ముతుంది, అందరు ఎలా కొంటున్నారు అనుకుంటుంది. ఆమె ఇప్పుడే ఎందుకు రావాలి అక్కడికి అని అందరూ కలిసి అక్కడ ఒక ఆయన ఒక పీట వేసుకొని ఒక స్టూల్ వేసుకొని కూర్చొని సమావేశపరిచి ఆమెను తిడుతూ మాట్లాడుతున్నాడు అన్నమాట. చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఆమె నడివేసులాల పాపం పిల్లగాడు పోయి ఆమె నెత్తిన కొంగు చాటున ఎక్కులు పెట్టుకుంటూ బాధని దిగమంటుకుంటూ ఏడుస్తూ ఉంది మాట. లోపల కుమిలిపోతూ ఉన్నది మాట. ఆమెకి ఆధారం లేదు, మరి బతుకు తెరువు కావాలిగా, తినాలి కదా, మరి అలా ఆమె గురించి చెప్పుకుంటూ ఉంటున్నారు అన్నమాట. ఇది